ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవత దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది ఈ కీర్తనల గ్రంథము ద్వారా. ఏ అపాయమును నీకు జరగకుండా దేవుడైనటువంటి యెహోవా నిన్ను కాపుదలగా కాస్తాడు, నీ ప్రాణమును కూడా కాపాడును. అపాయము రాకుండా చేస్తాడు, ప్లస్ నీ ప్రాణమును కూడా కాపాడుతూ ఉంటానని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. మనము నమ్మాలి. ఏ విషయాన్ని నమ్మాలి అని మనం గమనించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు అన్న ఒక విశ్వాసమును నమ్మకమును నువ్వు ఎప్పుడైతే కలిగి జీవిస్తావో, దేవుడు నీ జీవితంలో నీ ప్రాణమును కాపాడడానికి ఆయన దూతలను ఎప్పుడు ఎల్లవేళలా ఏర్పాటు చేసి అయినా తన బిడ్డలకు తన చేతి హస్తము కింద కాచుతాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మనం అనుకుంటాం, శ్రమలో దేవుడు నన్ను కాపాడుతాడనని, నన్ను ఇంత ఇరుకులోకి దేవుడు తీసుకొచ్చాడు, ఎన్నో సమస్యల గుండా నన్ను తీసుకువెళ్తూ ఉంటున్నాడు, ఈ పరిస్థితి నుంచి నేను బయటపడగలనా, ఈ సమస్యను నేను జయించగలనా, ఈ జీవితము నుంచి నేను వేరొక జీవితాన్ని బ్రతకగలనా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఇదిగో ప్రతి సమస్యను జయించగలిగిన సామర్థ్యత యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ఏ అపాయమును నీకు రాకుండా ఆయన కాపాడుతాడు అంట. ఆయన నీ ప్రాణమును కూడా కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? నీవు ఏ స్థితిలో ఉన్నను కూడా కాపాడుతాడా? నువ్వు ఎలాంటి కార్యములు జరిగించినను కూడా కాపాడుతాడా? లేదండి. పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. నువ్వు పాపపు స్థితిలో బ్రతుకుతే ఒకవేళ ఆ పాపపు పర్యవశం ఏంటో తెలుసా? మరణమును పొందుకోవలసిన పరిస్థితి. అదే దేవుని సన్నిధిలో నువ్వు జీవించినట్లయితే, దేవునికి బహు దగ్గరగా నువ్వు దేవునితో సహవాసము కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుని ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఆయన అంటున్నాడు, నేను ఏ అపాయమును రాకుండా నేను కాపాడుతాను. అపాయమే కాదు, ప్లస్ నీ ప్రాణమును కూడా నేను కాపాడుతాను. అపాయాలు రాకుంటే ప్రాణ సమస్య ఉండదు. కాబట్టి ఆ ప్రాణమును కూడా నేను కాపాడుతాను. నువ్వు నా ఎదుట జీవించినట్లయితే, నువ్వు అన్ని కార్యములను చేస్తూనే దేవుని సన్నిధిలోనే ఉంటూనే మరలా నువ్వు నన్ను కాపాడు దేవా అంటే కుదరని పని. ఒకటి కావాలి అంటే దేవుని సన్నిధిలో ఒకటి వదిలిపెట్టుకోవాలి. నిజముగా నేటి జీవితంలో నువ్వు అలాంటి ఉద్దేశములు, అటు స్థితిని, అటు గతిని నువ్వు మర్చిపోయావేమో, నీ సమస్యను నువ్వు జయించలేకపోతున్నావేమో, నీ క్రియలను నువ్వు జయించలేకపోతూ ఉంటున్నావేమో. దేవుడు అడుగుతూ ఉంటున్నాడు, ఇదిగో నీ క్రియలన్నీ నాకు తెలుసు, నీ మునుపటి సంగతులను నేను జ్ఞాపకం చేసుకోలేను, కానీ ఇదిగో నేను నూతన హృదయాన్ని నేను నూతన సృష్టిగా మార్చాలని ఆశపడతా ఉన్నాను. నువ్వు నీ యొక్క హృదయాన్ని నాకు అప్పగించినట్లయితే నీకు మారు మనసును నేను దయచేసి ఏ అపాయమును రాకుండా నీ ప్రాణమును నేను కాపాడుతానని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అటు విశ్వాసమును, అటు నమ్మకమును మనం కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతి స్తోత్రములు. నిజముగా ప్రభువా, ఏ అపాయమును రాకుండా అయ్యా మా ప్రాణమును కాపాడుతాని అని నీ వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నీ కృప ద్వారానే ప్రభా, నిత్యమైనటువంటి నీకు అనుగుణముగా మేము జీవిస్తేనే ఆ కార్యములు జరుగుతాయి ప్రభా. అయా పాపము చేస్తూ అయా మాకు అపాయాలు రాకుండా ఉండడం అంటే అసాధ్యము కనుక, పాపములో పడకుండానట్లు, పాపము వలన వచ్చు జీతము మరణాన్ని పొందకుండానట్లు ఓ పరిశుద్ధుడ నీ సన్నిధిలో మేము యథార్థవంతుల వల్ల జీవించగలిగిన కృప ధన్యతను మీరే అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.